కర్నూలులో ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ మీరు. మంచి రైటర్. తర్వాత ఎన్ఎస్ అకాడమీ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసి, అందులో చాలామంది స్టూడెంట్స్‌కి చెస్ కాంపిటీషన్‌లో కాన్ఫిడెన్స్ ఇచ్చే వ్యక్తి మీరు. ఇప్పుడు ఆల్రెడీ శశి చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పాలి అంటే ఒక చెస్ ప్లేయరా, రైటరా, లేకపోతే లెక్చరరా, ఇంకేదో మల్టీ టాలెంటెడా అని చాలామంది అడుగుతుంటారు. వాటన్నిటిలో మెయిన్గా చెప్పేది ఏంటంటే నన్ను ఎవరైనా చెస్ ప్లేయర్ అని పిలిస్తే నాకు ఇష్టం. కానీ నాకు మాత్రం ఒక రైటర్గానే నాకు ఎంతో ఇష్టం. రాస్తున్నప్పుడే నేనేంటో నాకు తెలుస్తుంది. సో చెస్ ప్లేయర్గా అనేది కొన్నేళ్ళ నుంచి చెస్ ఆడుతున్నాను. ఎంతోమంది ప్లేయర్స్కి కోచింగ్ ఇస్తున్నాను. ఎంతోమంది ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్ని కూడా తయారు చేశాను. సో కర్నూలులో ఒక అకాడమీ పెట్టడము, ఆ అకాడమీలో కొంతమంది పిల్లల్ని తీసుకురావడం, చిన్న చిన్న పిల్లల్ని వేరే లెవెల్లో టోర్నమెంట్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ రైటింగ్ అనేది ఒక ప్యాషన్గా మారిపోయింది. ఆ ప్యాషన్ అనేది కొన్ని ఇయర్స్ నుంచి సాగుతుంది. సో ఆ రైటింగ్ వల్లనే ఈరోజు నేను ఇక్కడ మీ ముందు కూర్చొని బతుకుతున్నా. ఆథర్ అనాలా రీసెంట్‌గా ఒక బుక్ రాశారు. సో దాని గురించి. ఆథర్ అంటే ఇన్ని రోజులు మనం ఒక 2 లైన్ల కొటేషన్‌తో ఎంతోమంది ముందుకెళ్ళాము. అది ఎంతమందికో నచ్చింది. దాన్ని నచ్చి ఎంతోమంది నన్ను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. సో ఒక 2 లైన్ల కొటేషనే మమ్మల్ని ఎంతో ఇంపాక్ట్ చేస్తుంది. మీరు ఒక బుక్ రాస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సో దానికంటే మెయిన్గా ఏంటి అంటే ఒక స్టోరీ రాయడము, ఒక స్టోరీ ద్వారా ఎవరైతే లైఫ్లో ఆగిపోయామని అనుకుంటుంటారో వాళ్ళని కొంచెం ఇన్స్పైర్ చేయడం, ఇలాంటి స్టోరీ ఏదైనా రాయాలని చాలా రోజుల నుంచి నేను కూడా అనుకుంటున్నాను. సో దానిలో భాగంగానే ఒక బుక్ రాయాలి అని ఒక 2 ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇది 3rd ఇయర్ అనుకుంటా. 3rd ఇయర్‌కి ఈ రోజుకి బుక్ కంప్లీట్ అయింది. ఆ కంప్లీట్ అవ్వడం వల్లనే మనం ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం. సో ఆ బుక్ డీటెయిల్స్ ఏంటి ఫర్దర్‌గా తెలుసుకుందాం. సో కొంచెం ఆగుదాం. ఇన్‌స్టాగ్రామ్‌లో 2,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో 45,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మిమ్మల్ని ప్రతిరోజు మోటివేట్ చేసేదేంటి? సో మీతో పాటు ఇంతమందిని మీరు ఎలా మోటివేట్ చేయగలిగారు? చిన్న ఇన్‌స్పైరింగ్ లాగా అనిపిస్తది మీ కొటేషన్స్. చాలామంది ప్రతిరోజు పొద్దున్నే మీ స్టోరీతోనే మొదలవుద్ది. సో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఎలా మొదలైంది? ఎందుకు ఇలా రాశారు? ఎందుకు రాస్తున్నారని చాలామంది అడుగుతుంటారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కొన్నేళ్ల క్రితం నేను ఒక చెస్ టోర్నమెంట్‌లోకి వెళ్ళేటప్పుడు గానీ, ఒక చెస్ టోర్నమెంట్‌లో పెద్ద పెద్ద ప్లేయర్‌లను ఎదుర్కొనేటప్పుడు గానీ, నేను అన్‌కన్వెన్షనల్ వేలో వెళ్ళేవాడిని. అంటే అందరూ ఎలా ఏంటంటే ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత దాన్ని అనలైజ్ చేసుకోవడం గానీ, ఆ చెస్‌కి సంబంధించిన వీడియోలు చూసేవాళ్ళు. నేను అలా కాకుండా ఆహ్, ఆ ప్రిపరేషన్ అంతా ఇంటి దగ్గర ఎక్కడో ప్రిపరేషన్ చేసుకునేవాడిని గానీ, గేమ్ ముందరికెళ్ళేటప్పుడు మాత్రం నాకొక ఇన్స్పిరేషన్ కావాలి, ఒక మోటివేషన్ కావాలి అన్న పాయింట్‌లో మోటివేషనల్ స్టోరీస్ వినడం గానీ, చదవడం గానీ, దాన్ని నేను ఒక హ్యాబిటైజ్ చేసుకున్నా. అలా చేసుకున్నప్పుడు ఎవ్రీ మ్యాచ్‌కి నాకొక మోటివేషన్ అవసరమైంది. ఓడిపోయినప్పుడు ఎక్కడ మిస్టేక్స్ చేశాను, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయని తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒక అపోనెంట్‌ని మనము డిఫీట్ చేయాలి అన్నప్పుడు సైకలాజికల్‌గా మనం చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. చెస్ అనే గేమ్ ఏంటి అంటే ఇట్స్ ఎ బ్యాటిల్ బిట్వీన్ 2 స్మార్టెస్ట్ మైండ్స్. ఆ మైండ్స్ అది ఎలా ఉంటుంది అంటే ఇద్దరు ఈక్వల్‌గానే ఆడుతుంటారు. ఇద్దరు ఈక్వల్‌గానే ఫైట్ చేస్తుంటారు. థాట్స్ అన్నీ ఈక్వల్‌గానే ఉంటాయి. ఒక రియల్ బ్యాటిల్ అనేది 2 మైండ్స్ మధ్య జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే సైకాలజిక పరంగా దెబ్బతింటాం. అంటే ఇక్కడ నాకంటే పెద్ద రేటెడ్ ప్లేయర్, నాకంటే పెద్ద ప్లేయర్, నేను ఆడతాను, ఆడలేను, గెలవలేను అని ఇలాంటి చాలా చాలా థాట్స్ వస్తుంటాయి. గేమ్ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా గేమ్‌ని కాకుండా ఒక ప్లేయర్‌ని చూసి మనం ఎన్నో సార్లు డిసప్పాయింట్ అయిన సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఆ సిట్యుయేషన్స్ అన్నిటిని ఓవర్‌కమ్ కావాలి అంటే గేమ్‌లో స్కిల్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో మనము గేమ్‌కెళ్ళే ముందు సైకలాజికల్‌గా ఒక పర్సన్‌తో కాదు, అతనికుండే ఆర్మీతో మనం డిఫీట్ చేయాలి అన్న పాయింట్‌ని బేస్ చేసుకొని నన్ను నేను ఇన్‌స్పైర్ చేసుకోవడం కోసం మొదట్లో ఈ స్టోరీస్‌కి ఎలా అయితే ఈరోజు అందరూ నా నా రైటింగ్స్‌కి ఎలా అయితే ఇన్‌స్పైర్ అవుతున్నారో, నేను ఇంతకుముందు వేరే వాళ్ళ స్టోరీస్ అన్నీ వినడము, ఆ ఇన్‌స్పిరేషన్‌ని అలా అలవాటు చేసుకున్నాను. స్లోగా అది అలవాటైపోయి నేనే ఒక లైన్స్ రాయడము, నాకు నేను మోటివేట్ చేయడానికి మొదట కొన్ని లైన్స్ రాసుకోవడం స్టార్ట్ చేశాను. అది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడము, కోట్ బై కోట్ పోస్ట్ చేయడము, అదొక ప్రాసెస్ లాగా మారిపోయింది. అది ఎంతోమందికి నచ్చడము, అది ఇంతమంది ఫాలోవర్స్‌ని రీచ్ కావడం అనేది ఇలా ఒక ప్రొసీజర్ లాగా అయిపోయింది. డే టు డే లైఫ్ స్టైల్‌లో ఒక భాగంగా మారిపోయిందది. అవునవును. నిజంగా. కొన్నిసార్లు హ్మ్. మనం తెలియకుండానే ఒక మంచి కొటేషన్ గాని, ఏదైనా చదివినప్పుడు గాని, ఇంతకుముందంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు ధైర్యం చెప్పడానికి. సో, ఇప్పుడు మనకందరికి ఇన్‌స్టాగ్రామే ఒక ధైర్యం అనుకోవచ్చు. అలా ఉంది ఇంగా పొజిషన్. చెస్ మీకెప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది? సో, మీరిక్కడి నుంచి అంత దూరం వెళ్లారంటే అంత ఈజీ గాదు. ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ మా మా ఊరు నుంచి ఉన్నారు. జర్నీ గురించి కొంచెం చెప్తే జర్నీ గురించి సింపుల్‌గా చెప్పాలి అంటే నాకు ఈ చెస్ మీద ఇంట్రెస్ట్ కంటే ఫస్ట్ కోపం ఉండేది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న మంచి చెస్ ప్లేయర్.
ఆయన ఏం చేసేవాడంటే ఒక పల్లెటూరులో ఆడుకునేటప్పుడు వాళ్ళ ఏజ్ వాళ్ళందరితో చెస్ ఆడుతూ ఉండేవాడు. నేను దగ్గరికెళ్ళి ఎప్పుడన్నా చూస్తున్నా కూడా ఏదన్నా వెళ్తున్నప్పుడు "నువ్వు వెళ్లి చదువుకోపో" అన్న పాయింట్‌లో చెప్తూ ఉండేవాడు. అంటే "నీకు అప్పుడే అవసరం లేదు. నువ్వు ఫస్ట్ చదువుకో" అన్నట్టు. సో, నాకు ఒక కోపం పెరిగిపోయింది. అంటే నేను వీళ్ళని ఏదో ఒకటి చేసి ఎక్కడో చోట నేర్చుకొని వీళ్ళనొచ్చి గెలవాలి. అంటే నా మైండ్ సెట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉంటదంటే గెలుపంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం అన్నట్టు ఉంటది. ఆ! ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీకు నాకి ఒక క్లాష్ జరిగింది. మిమ్మల్ని కొట్టడం అంటే డైరెక్ట్‌గా కొట్టాలని నేను ఎప్పుడు అనుకోను. మీకంటే నెక్స్ట్ స్థాయికెళ్ళి ఎక్కడి నుంచో బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి ఇక్కడ కొట్టాలి అన్న పాయింట్‌లో ఉంది. సో, అట్లా వాళ్ళక్కడ మాకు నేర్పించలేదని చెప్పి ఎక్కడో చెస్ నేర్చుకొనొచ్చి కొన్ని రోజులకి వాళ్ళకి ఈక్వల్‌గా పోటీ చేయడం, వాళ్ళని కొట్టే లెవెల్‌కెళ్ళిపోయా. అలా ఒక చోట నేను గెలుస్తున్నాను అన్నప్పుడు అక్కడ వదిలేసి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోవడం. అక్కడ గెలుస్తున్నా అంటే ఇక్కడ వెళ్ళిపోవడం. అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవడం. ఎక్కడ నేను ఒక చోట సాటిస్ఫై అవ్వడం అనేది నాది ఎప్పుడు ఉండదు. సో, అందుకే మీరు అడిగారు ఫస్ట్‌లో చెస్ ప్లేయరా, రైటరా, ఆథరా అని. సో, దేంట్లో నేనెప్పుడూ అంత సులభంగా సాటిస్ఫై అవ్వను. హ్మ్. ఇప్పుడేదో బాగుంది, ప్రశాంతంగా జీవితం జరిగిపోతుంది అన్న దాని మీద నేనెప్పుడూ అక్కడితో ఉండిపోను. ఎప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ట్రై చేస్తుంటా. దాని ప్రాసెస్‌లో భాగంగానే స్టెప్ బై స్టెప్ ఒకటి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడడం, స్టేట్ లెవెల్ ఆడడం, యూనివర్సిటీకి ఆడడం. ప్రెజెంట్ ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్ అవ్వడం. సో, దాంతో పాటు ఒక 7, 8 మంది పిల్లల్ని కూడా ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్ చేయడం అన్నది అన్నీ ఒక ప్రాసెస్‌లో భాగంగా జరిగిపోయాయి. ఓహ్! సూపర్. సూపర్. మీ నాన్న ఆడిపించుకోలేని సీరియస్‌తో ఏకంగా దేశంతో ఆడాలని డిసైడ్ ఆ! రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉంటేనే ప్రమోషన్స్ వస్తాయి. డబ్బులొస్తాయి. ఏదో రకంగా ఇన్‌కమ్ వస్తది. సో, నేను ఇప్పుడు దాకా మీరు ఏ రోజు ప్రమోషన్ చేసిందైతే నేను చూడలేదు. సో, మీరు ఎందుకు ప్రమోషన్ చేయాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అంటే ఏం లేదు. మనం ఎండ్ ఆఫ్ ద డే మనకి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ప్రయారిటీ అనుకోవచ్చు. మీకు కూడా చాలా ఆఫర్స్ వచ్చుంటాయి ప్రమోషన్స్ అవును. చెప్పుడు. ప్రమోషన్స్ గురించి చెప్పాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో హైలైట్స్‌లో ఒక పాయింట్ ఉంటది. నో ప్రమోషన్స్ నాకు దయచేసి మెసేజ్‌లు పెట్టొద్దండి అని చెప్పి ఒక నమస్కారం పెట్టుకుంటాం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రమోషన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరి ఇంటర్వ్యూ జరుగుతుంది. చూసేవాళ్ళు ఎలా చూస్తుంటారంటే ఏదో శ్రీనివాస్ కామశెట్టి గాని ఒక వ్యక్తి అనేది ఏదో చెప్పబోతున్నాడు అన్నప్పుడు సడెన్‌గా దీని మధ్యలో వచ్చి మీరు రమ్మీ ఆడతారా అని ఒకటొచ్చిందనుకోండి. హ్మ్. 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 చూసే ఆడియన్ ఎలా ఫీల్ అవుతాడు? అవును. సో, అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసి మన దగ్గరికి మనం ఒకటి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు చూస్తున్న విధానం వేరు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది వేరు. దాని మధ్యలోకి ఒకటి తీసుకురావచ్చు. దాని నుంచి ఒక యాడ్ ఎయడం వల్ల మనకి ఎంతో కొంత డబ్బులొస్తాయి. ఒక 2000, 3000 డబ్బులొస్తాయి. అవును. కానీ వాళ్ళు మన మీద పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ని మనం మోసం చేసినట్టు అవుతుంది. సో, చాలామంది అంటారు. "నువ్వు ప్రమోషన్స్ చేయనంత మాత్రాన నిన్నేదో గమనించి నువ్వేదో గొప్పోడివి అని చెప్పి నిన్ను గుర్తించి నీకేం సన్మానాలు చేయరు గదా!" అని అంటారు. నేను ఒకటే మాట చెప్తా. నేను ఏ రోజు రైటింగ్ రాసింది డబ్బులు సంపాదించడం కోసం రాయలేదు. దీని మీద నేను బ్రతకాలని రాయలేదు. నిజమే ప్రమోషన్స్ చేసింటే ఒక ప్రమోషన్‌కి ఎంతో కొంత డబ్బులిచ్చేవాళ్ళు. ఫినాన్షియల్‌గా మనకు కొంత సపోర్ట్ అయ్యేది. కొంతమంది అంటారు, "అంటే నువ్వేమి అంత మీకేం డబ్బులెక్కువైపోయి ఉండి మీకు డబ్బుల విలువ తెలియట్లేదని." అలా ఏం లేదు. నేను చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దయిన బ్యాక్‌డ్రాప్ గాని, మా నాన్న చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒక చిన్న ఇంట్లో ఉంటూ మేము చిన్నగా పెరిగి వచ్చిన వాళ్ళమే. అలా అని ఏదో డబ్బులెక్కువై ప్రమోషన్స్ చేయట్లేదు అనేవాళ్ళు కూడా కొంతమందున్నారు. సో, అలా ఏం లేదు. ఒక చెస్ టోర్నమెంట్‌కెళ్ళినప్పుడు ముంబై, ఢిల్లీ లాంటి చెస్ టోర్నమెంట్‌లకెళ్ళినప్పుడు కనీసం ఒక డార్మెటరీలో అమౌంట్ పే చేసి బెడ్ తీసుకోలేని సిట్యుయేషన్‌లో రైల్వే స్టేషన్‌లలో పడుకొని చెస్ ఆడిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. ఓహ్! పేజ్ స్టార్ట్ చేసి ఒక 1,00,000 మంది, 1,50,000 మంది ఫాలోవర్స్ వచ్చిన రోజుల్లో గూడా ఒక్కొక్క పాయింట్ ఆఫ్ టైమ్‌లో సరిగ్గా చెప్తే తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గూడా ఒకడు మెసేజ్ పెట్టి "నువ్వు ఒక ప్రమోషన్ చేస్తే నీకు డబ్బులిస్తామన్నా" గూడా నా మనసు ఒప్పుకోలేదు. మనం ఇన్ని నీతి వాక్యాలు రాసి, ఇన్ని నీతి మాటలు చెప్పి, అదే మనమే ఫాలో చేయకపోతే దానికి ఎంత వాల్యూ ఉండదు అని నేను నమ్ముతా. మనము చేసే పనుల్లో నీతి, న్యాయం లేనప్పుడు రాసే రాతలకు అర్థం ఉండదు. అది నేను బలంగా నమ్మే సిద్ధాంతం. ఇన్‌స్పిరేషనల్ కొటేషన్స్ ఇస్తుంటారు కదా! డెఫినిట్‌గా మీకు మూవీ ఆఫర్స్ వచ్చుంటాయని నేను అనుకుంటున్నాను. సో, దాని గురించి మూవీ ఆఫర్స్ అంటే నాకు ఫస్ట్‌లో 50,000 ఫాలోవర్స్ కొన్ని కొన్ని రీల్స్ ఎలా రీచ్ అయ్యాయి అంటే 4,000,000, 5,000,000 రీచ్ అయినప్పుడు చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ నుంచి ఫోన్స్ రావడము, వాళ్ళని ఎళ్లి కలవడము జరిగింది. వాళ్ళు కొన్ని సీన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడము, దాని గురించి రాయడం చాలా జరిగింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే కొటేషన్ అనేది ఒక 2 లైన్‌లు చాలా ఈజీగా రాసేయొచ్చు. ఆ! కానీ మూవీకి డైలాగ్స్ రాయడం అనేది చాలా పెద్ద టాస్క్.
వాళ్ళు ఏదో మనము ఒక కొన్ని లైన్స్ నచ్చో, కొన్ని మనం రాసిన కొటేషన్స్ నచ్చో మనల్ని అంత దూరం పిలిచారు. బట్ అక్కడ ఒరిజినల్ పాయింట్ ఏంటి అంటే అక్కడికెళ్ళి అంత డెప్త్‌గా రాసేంత కెపాసిటీ కొన్ని సార్లు నాకు లేదని నాకు అనిపించింది. అయ్యో! హ్మ్. దానికి చాలా అనుభవం కావాలి. హ్మ్. ఆ అనుభవం వచ్చేంత వరకు మనము అదొక పెద్ద సముద్రం అది. ఆ! ఆ సముద్రంలోకి మనం ఎళ్లి ఆహ్, అక్కడ నిలబడాలి అంటే మనకు కొంచెం దానికి సంబంధించిన జ్ఞానం కావాలి. దానికి సంబంధించిన అనుభవం కావాలి. సో, అందుకు కొన్ని సార్లు నేనే వెనకడుగేశాను. వెళ్లి అక్కడికెళ్ళి మనం అనుకున్న అవుట్‌పుట్ ఇవ్వకపోతే వాళ్ళు మన మీద ఆశలు పెట్టుకున్నారు గదా! మన మీద నమ్మకం పెట్టుకున్నారు గదా! నష్టపోతారు. కొద్ది రోజులు ఆగుదాం. కొంచెం డీటెయిల్‌గా అనలైజ్ చేసుకుందాం, తెలుసుకుందాం, వర్క్ నేర్చుకుందాం. స్టోరీస్‌లో స్క్రిప్ట్ రాయడం ఎలా, డైలాగ్స్ రాయడం ఎలా అని మొత్తం తెలుసుకున్న తర్వాత మళ్ళీ వెళ్దాం అని జెప్పి ప్రెజెంట్ కొంచెం బ్రేక్ ఇచ్చాను అంతే. ఓకే. బావుంది. హ్మ్. ప్రిపేర్ అవుతున్నా. దానికి ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ ఏంటి అంటే యుద్ధాలెళ్లి సిద్ధమవుతున్న శ్రీనివాస్ అన్న. అక్కడికెళ్ళి ఏదో మనం అక్కడ నేర్చుకోవడం కంటే ముందు ఇక్కడ నేర్చుకొని తర్వాత అక్కడికెళ్దాం అన్న పాయింట్‌లో కొంచెం ఇక్కడే ఉండి గమనిస్తున్నా. ఓహ్! సూపర్ అన్న సూపర్. తప్పులేదు. తొందరపడట్లేదు. సరైన విధానం తెలిసేంత వరకు నిదానంగా వెళ్ళినా తప్పులేదు. కమింగ్ టు ది బుక్. మీరు బుక్ రాసారు. సో, దాని టైటిల్ ఏమో 'అయోధ్య చేరిన కృష్ణ' అని పెట్టారు. అక్కడేమో అయోధ్య అని ఉంది. కృష్ణ ఎందుకు అక్కడికెళ్తారు ఏంటి అనేది? 'అయోధ్య చేర కృష్ణ' టైటిల్ గురించి చాలామంది నన్నడిగారు. ఇదేమన్నా పురాణాలకు సంబంధించిందా? పురాణాలతో ఏమన్నా ఇంటర్ లింక్ అయిందా? అంటే నేను రాసే కోర్స్ బ్యాక్‌గ్రౌండ్ గూడా అన్నీ మహాభారతము, రామాయణం దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయి గదా! అదే పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీరేమన్నా వాటికి సంబంధించిన రిఫరెన్స్‌తో స్టోరీ రాస్తున్నారా అని గూడా అడిగారు. హ్మ్. లిటరల్‌గా చెప్పాలి అంటే అది పురాణాలకి, మన స్టోరీకి ఎలాంటి సంబంధం ఉండదు. దాంట్లో చాలా మెయిన్ ఒక కాన్సెప్ట్స్‌కి, డైలాగ్స్ మొత్తం దాని రిఫరెన్స్‌తో ఉంటాయి గానీ, స్టోరీ మాత్రం జస్ట్ నార్మల్ సింపుల్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి స్టోరీ. ఆహా! ఓకే. ఓకే. ఆ! నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి స్టోరీ. వాళ్ళాటోళ్ళ స్టోరీ. అంతా మనలాంటి స్టోరీ మీలాంటోళ్ళ స్టోరీ. మిడిల్ క్లాస్ అబ్బాయిల స్టోరీ అది. నార్మల్‌గా ఒక జీవితంలో ఎదగాలనుకునేవాడు, ముందుకెళ్ళాలనుకునేవాడు. ఆ ముందుకెళ్ళే ప్రయాణంలో వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు అన్న సంబంధించిన దాని గురించి మొత్తం స్టోరీ రివాల్వ్ అవుతుంది. ఇట్స్ ఎ గుడ్ ఎంగేజింగ్ స్టోరీ విత్ డీసెంట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ. లవ్ ఉండాలిలే. లవ్ స్టోరీ. లవ్ లేకుంటే ఎట్లా? ఆ! లవ్ స్టోరీ ఉండాలి. సో, సో, ఒక త్వరలో మా ముందుకి బుక్ రాబోతుంది. సో, వీఆర్ వెయిటింగ్ అన్న. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాగైతే ఇన్‌స్పైర్ చేశారో మీ బుక్స్ కూడా చదివి అలా ఇన్‌స్పైర్ అవ్వాలి. సో, అవుతాం గూడా డెఫినెట్‌గా. కొటేషన్ రాయడం అంటే ఏముందిలే మీరన్నారు కదా! ఒక 10 మినిట్స్ కూర్చుంటే అయిపోద్ది అన్నారు. మరి బుక్ రాసారు కదా! ఎన్ని రోజులు స్పెండ్ చేశారు? బుక్కు యాక్చువల్‌గా ఏంటంటే ఎగ్జాక్ట్‌గా ఒక 1 ఇయర్ పట్టింది. ఓహ్! 1 ఇయర్. 1 ఇయర్ పట్టింది. అంటే బుక్ రాయడం కూడా నేను ఎలా రాస్తానంటే, ఈరోజు అంత రాయబుద్ధి కాలేదు. లేదా ఏదో మనం బలవంతంగా రాయాలి. ఈ కథ ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలి. హ్మ్. ఒక టార్గెట్ పెట్టుకొని ఇది పూర్తవ్వాలని రాసిన కథ అయితే కాదు. కొన్ని చోట్ల ఒక చోట ఆగిపోయినప్పుడు 2, 3 నెలలు పట్టింది మళ్ళీ ముందుకెళ్ళడానికి. అంటే ఆ థాట్ దానికి సంబంధించిన లైన్ దొరకలేదు. అనుకున్న ఎన్నో లైన్స్ వస్తాయి గానీ, ఏది పడితే అది రాసేసి చదువుతారు గదా! అని ఏది పడితే అది కథని మలుపులు తిప్పేసి, ఏదేదో చేయాలని నేనెప్పుడు అనుకోలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే, చాలామంది అనే పాయింట్ గూడా ఏంటంటే, నేను పెద్ద పెద్ద పదాలు ఎప్పుడు వాడను. మీరు బుక్ మొత్తం వెతికినా గూడా పెద్ద పెద్ద పదాలు ఏముండవు. చాలా చిన్న చిన్న పదాలే ఉంటాయి. వచ్చిన పదాలే మళ్ళీ వస్తుంటాయి. కానీ కొత్త అర్థాలని, కొత్త భావాలని, కొత్త భారాలను మోసుకొని వస్తుంటాయి. సేమ్ పదాలే. సో, అందుకు అంత సింపుల్ వర్డ్స్‌లో ఒక పెద్ద స్టోరీ రాయాలన్నప్పుడు నాకు చాలా టైం ఎక్కువ పట్టింది. ఎప్పుడు కూడా నేను ఒక టార్గెట్ పెట్టుకోలేదు కాబట్టి ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్. 1 ఇయర్ సో, ప్రాణం పెట్టి రాసారు మొత్తం. ఎందుకు ఈ కథ రాయాలనుకున్నారు? మీ దగ్గర చాలా కథలున్నాయంటే. సో, ఎందుకు ఈ కథే రాసి బుక్‌లా ప్రింట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు ఈ కథే రాయాలనుకుంటున్నాను అంటే, ఒక ఈ కథలో సగం నేనుంటా. ఓహ్! ఈ కథలో సగం నా కథ ఉంటది. సగం నా కథే ఉంటది. నేను అనుభవించినవి అది లవ్ స్టోరీనే గదా! లవ్ లవ్ స్టోరీ కాదు. స్టోరీ. నాకు లవ్ స్టోరీ ఒక్కటి ఊహించి రాసినది. బియాండ్ లవ్ స్టోరీ ఏంటంటే మొత్తం ఒక క్యారెక్టర్‌కి సంబంధించిన క్యారెక్టరైజేషన్ గాని, వాడు చెప్పే మాటలు గాని, వాడు జర్నీ గాని మొత్తం ఎలా ఉంటుంది అంటే ఆహ్, ఒక ప్రెజెంట్ మిడిల్ క్లాస్ సినారియోలో ఆలోచనలు ఎలా ఉన్నాయి?
దానికి సంబంధించిన మొత్తం ఒక 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 మైండ్‌లో ఒక ఆలోచనలన్నయితే దానికి ఆన్సర్‌లన్నీ ఈ బుక్‌లో దొరుకుతాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకడుంటాడు. ఒక టీ షాప్ దగ్గరికెళ్ళి టీ తాగుతూ, "అరే! ఈ ఉద్యోగాలు మనం చేయలేమురా. ఈ ఉద్యోగాలు చేయలేము. మనం కూడా ఊరికెళ్ళి ఒక టీ కొట్టో, బజ్జీల కొట్టో ఏదో ఒకటి పెట్టుకుందాం. ప్రశాంతంగా ఈళ్ళ ఆదాయమే బావుంది. ఈళ్ళ సంపాదనే బావుంది" అనే మైండ్‌సెట్ మారిపోతుంది జనాలది. అవునవును. సో, అలాంటి మైండ్‌సెట్‌లో అలాంటి ఆలోచనలొచ్చిన ప్రతి ఒక్కడికి ఈ స్టోరీ. సో, ఓన్‌గా ఏదన్నా స్టార్ట్ చేయాలనుకున్న ఓన్‌గా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఇన్‌స్పిరేషన్‌గా ఈ స్టోరీ ఉండిపోతుంది. సూపరన్న. ఇన్‌స్పైర్ చేయండి అలాగే. ఇన్‌స్టాగ్రామ్‌లో కొటేషన్స్ అనేటివి ఫ్రీనే కాబట్టి అందరూ చదివేస్తారు. ఫాలో కొట్టడం ఫ్రీనే కాబట్టి కొట్టేస్తారు. కానీ మీరిప్పుడు బుక్ రాసారు. దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింటింగ్ కాస్ట్, తర్వాత పబ్లిసిటీ చేయాలి. ప్రమోషన్, తర్వాత జనాలు కొనాలి. సో, మీరు ఫ్రీగా మీ కొటేషన్స్ వస్తున్నప్పుడు మీరు రాసింది ఎందుకు కొనుక్కొని చదవాలి? సో, బేసిక్‌గా ఏమనుకుంటారు ఏదో ఒక రోజు ఈడనే పెడతాడులే అనుకుంటే అప్పుడు ఏంటి? ఎందుకు కొనాలి అనేది ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్తారా? నిజం చెప్పాలంటే నాకు గూడా ఇదే క్వెషన్ ఎన్నో రోజుల నుంచి మైండ్‌లో రన్ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు 2,00,000 మంది ఫాలోవర్లు ఉన్నా గూడా ఒక కొటేషన్ వాళ్ళకి అనుకున్నట్టు జరగకపోతే ఒక 5,000, 2,000 లైక్‌లు గూడా రావు. చిన్న కొటేషన్‌నే లైక్ చేయడానికే ఆలోచిస్తారు. అలాంటిది ఇంత కష్టపడి ఇన్ని రోజులు కష్టపడి నువ్వు ఒక పుస్తకం రాస్తున్నావు కదా! అది చదువుతారా లేదా అన్న క్వెషన్ నాలోనే ఎన్నో సార్లు రైజ్ అయ్యింది. అవును. దానికి నేను ఒకటే సమాధానం చెప్పుకున్నా. ఇదేదో పుస్తకం రాసి ఇది ఇంతమందికి రీచ్ కావాలి. మనం దీని నుంచి ఇంత సంపాదించాలి. ఏదో పొందాలి అని ఒక ఎండ్ టార్గెట్ పెట్టుకొనైతే నేను ఎప్పుడు ఈ పుస్తకం రాయలేదు. అప్పుడెప్పుడో ఆదిలాబాద్ దగ్గర ఎక్కడో మారుమూల గ్రామంకెళ్ళినప్పుడు ఎక్కడో చిన్న పల్లెటూరులో ఒక అబ్బాయి వచ్చి నన్ను గుర్తుపట్టి మీ రైటింగ్స్ అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పారు. ఎక్కడో ఓకే. ఓకే. ఆ! ఆ! అలా ఎక్కడో ఒక చోట ఒక మారుమూల ప్రాంతంలో ఎవడో ఒకడు నా పుస్తకం చదువుతాడన్న నమ్మకం అయితే నాకుంది. ఆ ఒక్కడు చదివినా చాలు. ఆ ఒక్కడు ఇన్‌స్పైర్ అయినా చాలు. అలా ఏమనుకోకండి. గట్టిగా ఎళ్తది. చాలామంది వెయిటింగ్ జేస్తారు. మీరు చూడండి అది ఒక్కసారి వదిలితే రెస్పాన్స్ మీరే చూస్తారులెండి. సో, డెఫినెట్‌గా కొంటారు. అందులో డౌటే లేదు. ఫాలో కొట్టడం కూడా ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే ఎవరికి ఎవరు ఫాలో చేయడానికి ఇష్టపడట్లేదు. సో, ఎంతో కొంత ఇష్టం ఉంటేనే ఫాలో చేస్తారు. సో, డెఫినెట్‌గా మీ బుక్ కూడా డెఫినెట్‌గా అందరూ కొంటారు. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, నేను ఇన్ని రోజులు కష్టపడి రాసాను. జాలిపడి కొనండి అని మాత్రం ఎప్పుడూ అడగను. నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, మీరు పెట్టే ఒక రూపాయి గాని, ఆ పుస్తకం చదవడానికి పెట్టే 4 గంటల సమయం కానీ, ఏది కూడా వృధా పోదు అన్న గ్యారంటీ, భరోసా నేనైతే ఖచ్చితంగా ఇవ్వగలను. సో, అదొక బ్రాండ్ అనమాట. సో, ఇది ఎస్ఎన్ బ్రాండ్ అనమాట. దానికి చదివేవాడికి గనక ఇప్పుడు ఒక పుస్తకం చదివాడంటే దాని మీద ఒక 200, 150 ఖర్చు పెడుతున్నానన్న దానికంటే ముఖ్యంగా నేను ఆలోచించేది ఏంటి అంటే, ఒక 4 గంటల సమయం వెచ్చిస్తున్నాడు. ఆ 4 గంటలు చదివిన తర్వాత అసలిది చదివినందుకు, ఇది కొన్నందుకు నేను సంతోషపడుతున్నా, నేను సంతృప్తి పడుతున్నా, నేనేదో అనుకున్నది సాధించాలన్న దానికి ఇది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా అనుకుంటాడు. దాని వరకైతే నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. గ్యారంటీ అన్న యాక్చువల్‌గా రీసెంట్ టైమ్‌లో చాలామంది చదివేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఇంతకుముందన్నా చదివేవాళ్ళు లేకుంటున్నారు గానీ, ఈ మధ్యల చాలా మంది బుక్స్ కొని, చదివి పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో, డెఫినెట్‌గా ఇదొక మంచి స్టెప్పే మీ లైఫ్‌లో తీసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా కొటేషన్స్ ఉంటాయి. సో, ఇందులో మీకు బలంగా నచ్చిన కొటేషన్ ఒకటి చెప్తారా? ఈ అండ్ దాని మీనింగ్ గూడా చెప్పండి. మీనింగ్ గూడా చెప్తా. 2 కాదు 3 కొటేషన్స్ చెప్తా. సూపర్. ఒకరోజు వైజాగ్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. "అన్నా ఎస్ఎస్‌సిలో జాబ్ వచ్చిందన్నా" ఆ! అన్నాడు. "ఓకే బ్రో కంగ్రాచ్యులేషన్స్" అంటే, "అన్న మీరు పెట్టిన ఒక కొటేషన్‌ని నేను రోజు స్క్రీన్ షాట్ గోడకు అతికించుకొని మరీ చూసి, చూసి దాని నుంచి ఇన్‌స్పైర్ అయ్యాను" అంటే, నేను రాసి కూడా ఆ కొటేషన్ రాసి కూడా 2 ఇయర్స్ ఎప్పుడో అయింది. హ్మ్. "ఓకే బ్రో మంచిది. కంగ్రాచ్యులేషన్స్ బ్రో. ఒకసారి ఏదో నాకు కూడా గుర్తులేదు ఒకసారి చెప్పండి. పరిగెడితే కూడా అందని గెలుపు కోసం పడుకొని కలలు కంటున్నావా? ప్రతి ఉదయం లే పోరాడు అని ఎవరు చెప్తారు? ఒక్క నీకు నువ్వు తప్ప." ఓహ్! సూపర్. కరెక్ట్. ఆ కొటేషన్‌ని ఆ అబ్బాయి నాకు ఒకసారి వీడియో కాల్ చేసి కూడా చూపిచ్చాడు. మొత్తం ఒక పెద్ద పోస్టర్ ఏసుకొని ఆ అబ్బాయి చదివే రూమ్‌లో ఏసుకున్నాడు. ఫోన్‌లో పెట్టుకున్నాడు. ప్రతిరోజు లే పోరాడమని ఎవడు చెప్పడు. అవు ఎవడికి అవసరం లేదు. కొన్నిసార్లు అలారం కూడా ఆగిపోతదేమో. హ్మ్. ఛార్జింగ్ అయిపోద్ది. ఛార్జింగ్ అయిపోతే అలారం కూడా ఆగిపోతది. నిన్ను నువ్వే నిద్ర లేపుకోవాలి. చాలా డెప్త్‌గా రాసిన కొటేషన్. ఇది చాలామంది ఎక్కడెక్కడో కాపీ చేసి ఎక్కడెక్కడికో రీచ్ అయిపోయిన కొటేషన్ ఇది. ఆహా! జీవితం శ్మశాన నిశ్శబ్దంలా మారినా తట్టుకున్నోడికి మళ్ళీ ఏదో కోల్పోతా అన్న భయముండదు. ఓహ్!
అంతేగా. హ్మ్. అంటే చాలామంది అడిగారు. ఇంత పెద్ద పెద్ద పదాలు శ్మశానము, నిశ్శబ్దము ఇవన్నీ ఎందుకు? యూత్ ఇంత పదాలేంటి? ఏం చూసారు? ఎక్కడికెళ్లారు? అంతా బానే ఉంది గదా! బానే జరుగుతుంది గదా! కొన్ని ఎలా ఉంటాయంటే నా ఇన్‌స్టాగ్రామ్ బయోలో గూడా ఒక లైన్ ఉంటది. కలం రాస్తుందంతా హృదయం మోస్తున్నదే అని. కరెక్టేగా. నేను అంతగా ఏం మోసారు? అంతగా ఏమి తట్టుకున్నారంటే ప్రతిసారి ప్రతి కథలో మనమే అనుభవించాల్సిన అవసరం లేదు. అనుభవించేవాడి స్థానంలో ఉండి ఆలోచించినా మనకి ఆ బాధ కలుగుతుంది. అదే రైటర్ దగ్గర ఉండే ఒక గొప్ప లక్షణం. ప్రతి కథ వాడిదే అయ్యుండదు. అవును. కానీ ప్రతి కథలో వాడుంటాడు. కరెక్ట్. సూపర్ ఉంది. ఎ అంతా ముగిసిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు. ఆ! బూడిద గూడా ఏదో ఒక రోజు విభూదిలా మారుతుంది. ఓహ్! సూపర్. కరెక్టే. కంప్లీట్‌గా ముగిసిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు. కొన్నిసార్లు పూర్తిగా కూలిపోయిన తరువాతే కొత్త సామ్రాజ్యాలు మొదలవుతాయి. కొత్త కట్టడాలు మొదలవుతాయి. పూర్తిగా నేలమట్టం అయిపోయిన తర్వాతే నువ్వు కొత్తది కట్టాలనుకున్నప్పుడు దాన్ని కట్టుకోగలవు. కొన్నిసార్లు కూలిపోతుంటే కూలిపోనివ్వాలి. అన్నీ మన మంచికే. అన్నీ ఊహించుకే. జరిగేది జరగనివ్వాలి. జీవితాన్ని ఒక ప్రవాహంలో వెళ్ళనివ్వాలి. రావాల్సిన సమయంలో కావాల్సిన మలుపు ఖచ్చితంగా వస్తుంది. వస్తది. సూపర్ అన్న సూపర్. ఒక గోల్ ఉంటది మనిషికి ఫైనల్‌లో. మీరు చెస్ చెస్ ప్లేయర్ అనుకున్నారు. ఇంటర్నేషనల్ దాకా ఎళ్ళిపోయారు. సో, రైటింగ్స్ రాస్తూ ఒక 2,00,000 మందికి ఇన్‌స్పిరేషన్ అవుతూ అదొక గోల్ రీచ్ అయిపోయారు. సో, నెక్స్ట్ బుక్ రాయాలనుకున్నారు. రాసేసారు. అదయిపోయింది. సో, మీ ఫైనల్ పెద్ద గోల్ ఏంటి? మీ లైఫ్‌లో ఒక పెద్ద గోల్ ఉంటది కదా! అది. ఈ పెద్ద గోల్ అనడం కంటే గోల్స్ అనేవి ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. గొప్ప గొప్ప ఆశయాలన్నీ ఘోరమైన అవమానాల నుంచే పుట్టుకొస్తాయంట. ఆ! అట్లా కొన్ని అవమానాలు జరిగినప్పుడు కొన్ని సాధించాలనిపిస్తది. లిటరల్‌గా. మన 'అయోధ్య చేరిన కృష్ణ'లో పుస్తకంలో గూడా వాడు ఏదో సాధించాలి, ఏదో చేయాలని అనుకోని గూడా కొన్నిసార్లు ఆగిపోతాడు. ఆగిపోయినప్పుడు వాడికి అవమానం జరిగినప్పుడే మళ్ళీ ముందుకెళ్తాడు. సో, ఏంటంటే ఇప్పటికీ ఈ రోజు వరకు ఉన్నప్పుడు ఓ పుస్తకం రాయడం, దాన్ని నలుగురికి రీచ్ అవ్వడం అన్నదే నా ప్రెజెంట్ గోల్. ఓకే. ఇప్పుడదే గోల్ మనకి. ఇప్పుడు ప్రెజెంట్ అదే గోల్ ఉంది. మేబీ ఫ్యూచర్‌లో వాటెవర్ అయినా, ఏం జరిగినా, ఎంత సక్సెస్ వచ్చినా మళ్ళీ వెనక్కొచ్చి మా అకాడమీలో కూర్చొని ఓ చిన్న పిల్లోడికి చెస్ నేర్పించుకుంటూ కూర్చోవడమే నా అల్టిమేట్ గోల్. ఓకే. మీ చెస్ ప్లేయర్స్‌ని తయారు చేయడం ఒక గోల్. హ్మ్. ఒక ఒక పిల్లోడికి చెస్ నేర్పించుకుంటూ కూర్చోవడం ఎక్కడో చోట అన్నదే అన్నిటికంటే నాకు ఆనందాన్నిస్తది. సూపర్ అన్న. సూపర్ గోల్స్ మీవన్నీ. సో, మీరు పేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో, ఎప్పుడన్నా మీకు ఎందుకురా ఇది టైం వేస్ట్ అవుతుంది. డిలీట్ చేయాలని ఎప్పుడన్నా అనిపించిందా? హ్మ్. పేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను అన్నదానికి చాలామంది అడిగారు. ఓహ్! 2019, 20 మధ్యలో నేనొక డిగ్రీ కాలేజ్‌లో లెక్చరర్‌గా వర్క్ చేసేవాడిని. ఆహా! ఓకే. ఓకే. కామర్స్ సబ్జెక్ట్ టీచ్ చేసేవాడిని. ఆ! కామర్స్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నప్పుడు బియాండ్‌గొచ్చి నేను డే టు డే లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకొచ్చి పిల్లలకి క్లాసెస్ చెప్తూ ఉండేవాడిని. అవును. అవునవును. సబ్జెక్ట్‌కి బయట జరిగే ఇంటర్‌లింక్ అయ్యే టాపిక్ తీసుకురావడం, వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నోళ్ళని మోటివేట్ చేయడం, ఇవన్నీ ఒక ఇంటర్‌లింక్ చేసి స్టోరీస్ చెప్తూ ఉండేవాడిని. స్టోరీస్ చెప్తున్నప్పుడు అక్కడ స్టూడెంట్స్ గాని, అక్కడ ఉన్నవాళ్ళు గాని బాగా ఇంట్రెస్టింగ్‌గా వినేవాళ్ళు. ఓకే. ఎప్పుడు ఇంకెప్పుడు చెప్తారు? ఎలాంటివి ఎప్పుడు చెప్తారు? అని ఎప్పుడు నన్నొచ్చి క్వెషన్స్ అడుగుతుండేవారు. ఒకానొక పాయింట్‌లో ఆ కాలేజీ నుంచి బయటకొచ్చిన తర్వాత నాకు అనిపించిన పాయింట్ ఏంటి అంటే, మనము డైరెక్ట్‌గా చెప్తేనే ఇంత రీచ్ ఉంది. కానీ ఇక్కడే చెప్తుంటే ఇక్కడే కన్‌ఫైన్ అయిపోతున్నాము. మనం చెప్పాలనుకుంటున్నది బిగ్గర్ ఆడియన్స్‌కి చెప్పాలి. ఇంకా చాలా మందికి ఎక్కువ రీచ్ కావాలన్న మైండ్‌లో ఒక థాట్ జనరేట్ అయింది. సో, దానికోసం చాలా ప్రయత్నాలు చేశాం. హ్మ్. అప్పుడు ఫస్ట్‌లో టిక్‌టాక్‌లో ఉన్నప్పుడు టిక్‌టాక్‌లో మోటివేషనల్ వీడియోస్ చేయడము. ఆ! ఓకే. అప్పట్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేయడం, యూట్యూబ్ వీడియోస్ చేయడం. ఎన్నో చేసాం. కానీ అప్పుడు ఏవి దగ్గర దగ్గర ఒక 9-10 అటెంప్ట్స్ 10 డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ట్రై ట్రై చేశా. అన్నీ ఫెయిల్ అయ్యాయి. ఓకే. అన్నీ ఫెయిల్ అయ్యాయి. అసలు చెప్తే వినరు. ఈరోజు నాకు యూట్యూబ్‌లో 45,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు గదా! అంతకుముందు ఒక యూట్యూబ్ ఛానెల్ ఉండేది. ఆ యూట్యూబ్ ఛానెల్‌కి నేను 2 ఇయర్స్ కష్టపడితే నాకొచ్చిన సబ్స్క్రైబర్స్ 130 మంది. ఓహ్! 130 మంది. 130 మంది. నేను ఎవ్రీ టైమ్ ఒక వీడియో పోస్ట్ చేసి, ఆ వీడియో లింక్ తీసుకొచ్చి యూట్యూబ్ స్టేటస్‌లో పెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెడితే, నా వాట్సాప్ స్టేటస్ ఎవ్రీ టైమ్ 200 మంది చూసేవాళ్ళు. 2 సంవత్సరాలుగా. 200 మంది చూస్తుంటే అంటే 30 130 ఉండేది. ఓకే.
నేను చాలా మందికి చెప్తా. మీరేదన్నా సాధించాలనుకున్నప్పుడు, మీరేదన్నా కొత్తగా మొదలు పెట్టాలనుకున్నప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీ వాట్సాప్ స్టేటస్‌లలో మీ వాళ్ళకి అస్సలు చెప్పొద్దండి. ఓకే. ఆ! ఆ! అసలు మీ వాళ్ళకి అస్సలు చెప్పొద్దండి. మీరేదన్నా చేయాలనుకుంటే, మీ యుద్ధం మీరు గెలిచి రండి. ఆ శబ్దం వాళ్ళకొచ్చి ఆటోమేటిక్‌గా వినిపిస్తది. కరెక్ట్. వాళ్ళకి చెప్పి, వాళ్ళని ఫాలో చేయమని వాళ్ళు ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే, నీకు నచ్చినోడికి మీ బాబాయ్‌కో, మీ పిన్నికో ఎవరికో పోయి యూట్యూబ్ ఛానెల్‌లో ఒకటి సబ్స్క్రైబ్ చేపిస్తావు. తర్వాత నువ్వే ఒక వీడియో పెడతావు. వాడి దగ్గరికి లిస్ట్‌లో పోతది. వీడు మావోడే కదా చేసింది ఈడేం చేయట్లే అని చెప్పి వాడు స్క్రోల్ చేస్తాడు. హ్మ్. అదే నిన్ను నమ్మి, నీ కంటెంట్ నచ్చి ఒకడు ఫాలో అయ్యాడంటే, ఈరోజు పెట్టిన దానికి ఫాలో అయ్యి, రేపు ఇంకోటి పెట్టండి ఈయన పెట్టింది బాగుంటుందని వాడు చూస్తాడు. ఇంకో నలుగురికి చెప్తాడు. ఆ నలుగురు ఇంకో 40 మందికి చెప్తారు. అవును. సో, మనం ఏదన్నా బలంగా చేయాలనుకున్నప్పుడు బంధువులకు చెప్పడం ఆపేయండి. దిస్ ఈస్ ద ఫైనల్ పాయింట్. ఆహ్, మీ మీ ఇన్‌స్టాగ్రామ్‌లో హైయెస్ట్ పోస్ట్ ఏదైనా రీచ్ అయ్యుంటే ఆ కొటేషన్ ఏంటి? హైయెస్ట్ బాగా రీచ్ అయిన కొటేషన్ ఏంటంటే, క్రికెట్ బెట్టింగ్ గురించి. ఆహా! అవును. హ్మ్. క్రికెట్ బెట్టింగ్ గురించి. క్రికెట్ బెట్టింగ్ ఏంటంటే, నేను పేజ్ రీచ్ అయిన తర్వాత చాలామంది బెట్టింగ్ యాప్సోళ్ళు నాకు ఈ ప్రమోట్ చెయ్యి, ప్రమోట్ చెయ్యి, ప్రమోట్ చెయ్యి అని అడిగేవాళ్ళు. ఎంత ఇస్తన్నారు? డబ్బులు డబ్బులు చాలా ఇస్తామన్నారు. నేను ఒకటే మాట చెప్పా. నేను ప్రమోట్ చేయకపోగా మిమ్మల్ని ఎవడు ప్రమోట్ చేయకుండా చేస్తా అని చెప్పి. వాళ్ళకే వార్నింగ్ ఇచ్చారు. ఆ! వాళ్ళకే చెప్పా. వాళ్ళ మీద కోపంతో నేను చెప్పా కదా! నాకు అవమానాల నుంచే బాగా ఇన్స్‌పిరేషన్ వస్తదని. వాళ్ళ మీద కోపంతో నేను ఒక బెట్టింగ్, నో బెట్టింగ్ అని చెప్పి చాలా వీడియోసు చేశాను. అది మహాభారతాన్ని రెఫరెన్స్‌గా తీసుకొని ఒక లైన్ రాశాను నేను. ధర్మరాజు ఒక్కసారి జూదం ఆడితే కురుక్షేత్రం జరగలేదు. ఓకే. రెండోసారి ఆడి ఓడితేనే కురుక్షేత్రం జరిగింది. మొదటిసారి వద్దనడానికి అవకాశం ఉన్నా వద్దనలేదు. రెండోసారి కనీసం వద్దనే అవకాశం కూడా రాలేదు. సూపర్ ఉంది. సో, జూదం అనేది జీవితాన్ని నాశనం కాదు, శ్మశానం చేస్తుంది. ఓహ్! ఈ కొటేషన్‌కి నాకు తెలిసి ఆల్మోస్ట్ 60,00,000 వ్యూస్ వచ్చాయి. ఓహ్! హైయెస్ట్ ఇది రీచ్. జూదం అనేది జీవితాన్ని నాశనం కాదు, శ్మశానం చేస్తుంది. జీవితం అనేది జీవితాన్ని నాశనం కాదు శ్మశానం చేస్తుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ గానీ, మనకు సంబంధించిన రమ్మీ గానీ, ఏది గానీ సులభంగా డబ్బులు సంపాదించాలి, రాత్రికి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలి, లక్షలు సంపాదించాలని అనుకున్నారంటే ఖచ్చితంగా జీవితాలు నాశనం అయిపోతాయి. వీటిల్లో పడుతున్నోళ్ళందరూ ఎక్కడెక్కడో బాగా లక్షల లక్షల డబ్బులున్నోళ్ళు కాదు. మిడిల్ క్లాస్ కుర్రాళ్ళు, చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం లేదు. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దని చెప్పి బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం, పెద్ద పెద్ద వీడియోలు చేస్తున్నానని నేను ఎప్పుడో 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాకే దీని గురించి చాలా స్ట్రగుల్ చేశా. వాళ్ళందరూ ఎదురుగా కనపడి చేశారు. నేను కనపడకుండా నా అక్షరాల రూపంలో మీరు ఆడొద్దండి, మీరు చేయొద్దండి. హ్మ్. నిజంగానే మీరు గ్రేట్ అన్న అసలు. హ్మ్. వందలతో మొదలవుతది. కుటుంబాలను నాశనం చేస్తది. అవును. కష్టాన్ని ఇంకోరు దోచుకోవడానికి చాలా సులభం అనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. మీరెంతో కష్టపడి రాసిన కొటేషన్స్‌ని కొన్ని పేజెస్ వాళ్ళు మీ పేరు తీసేసి వాళ్ళు పోస్ట్ చేసుకుంటుంటారు కదా! సో, మీకు కోపం వస్తదా? లేకుంటే మీ రియాక్షన్ ఏంటి ఆ టైంలో? కోపం అనడం కంటే కొన్నిసార్లు బాధ అనిపిస్తది. ఎందుకు అంటే మనం అంత కష్టపడి మన జీవితంలో ఏదో ఒక దెబ్బ తగిలింటే దాన్ని ఒక బాధని మనం ఒక 4 అక్షరాల రూపంతో తయారు చేసి ఇలాంటిది ఇంకొకళ్ళకి తగలకూడదు, వాళ్ళు ఇన్‌స్పైర్ అవ్వాలని మనం రాస్తుంటే, వీళ్ళేం చేస్తారంటే మనం రాసిన కొటేషన్‌ని తీసుకెళ్ళిపోయి నా నేమ్ కట్ చేసి వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళ ఇమేజ్ పెట్టుకొని వాళ్ళ నేమ్స్ రాసుకుంటున్నారు. దాంట్లో అంత ఘోరంగా ఉన్నారా? అంత ఘోరంగా చాలామందున్నారు. చాలా పేజెస్ ఉన్నాయి. ఆ పేజెస్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. కట్ కరెక్ట్. చేసిన ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయిపోతారు కదా! ఎవరు ఒరిజినలా? ఎవరు ఫేక్? ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయినా నాకు పెద్ద బాధ లేదు గానీ, ఆడియన్స్‌కి ఒక క్లారిటీ లేకుండా పోతుంది. అంటే చదువుతుంటారు గదా! ఇది ఎవరు రాస్తున్నారు? ఎవరు రాసారని. ఎక్కడ నేనెళ్లి ఆ పేజ్ కొటేషన్స్‌లో వాళ్ళు రాసిన దాంట్లో కామెంట్స్‌లో చూసినా గూడా ఎక్కడ పలానా పర్సన్ రాసాడని గూడా ఎవరు గుర్తించడం లేదు. అది అన్నిటికంటే నాకీ కొన్నిసార్లు బాధ అనిపిస్తది. అరే! మనం ఇంత మన ఫాలోవర్సే ఉంటారు. కొన్నిసార్లు ఎళ్లి చూసినప్పుడు ఇది పర్టిక్యులర్ పర్సన్ రాసాడు గదా! అంటే వాళ్ళకి కూడా వాళ్ళని అనడానికి గూడా ఏం లేదు. చదువుతుంటారు అది గుర్తుపెట్టుకోవాలి. మనమే రాసామన్న గ్యారంటీ లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే పెద్ద ఒక కోట్ రైటర్‌కి గాని ఏదన్నా ఉన్న డ్రాబ్యాక్ ఉంది అంటే ఇదే. ఎందుకంటే మన కష్టానికి కాపీరైట్ ఉండదు. సో, మనం ఏం జేయలేం. అందుకే అలా జరుగుతూ, జరుగుతూ ఎన్నో నష్టపోయిన తర్వాత ఈ పుస్తకం రూపంలో తీసుకొస్తా. యాటిట్యూడ్ మొత్తాన్ని. కాపీరైట్, క్రెడిట్ మొత్తం మీదే ఈసారి. క్రెడిట్ కోసమని కాదులే గానీ, మన కష్టాన్ని ఎవడు దోచుకోకూడదన్న మెయిన్ పాయింట్ తోటే ఇది రాయొచ్చు. ఇదేదన్నా జూస్తే మన పుస్తకం అని జెప్పి కనీసం అప్పుడైనా గుర్తిస్తారు గదా! మన కష్టాన్ని. అలా ఏం లేదండి. యాక్చువల్‌గా మీ పవర్ ఏంటో చాలా 2,00,000 మందికి తెలిసిపోయింది. సో, మీ అది తెలిసిపోద్ది అప్పుడే. లేదు ఉన్నారు. జెన్యూన్‌గా ఫాలో అయ్యేవాళ్ళున్నారు. జెన్యూన్‌గా గుర్తుపట్టే వాళ్ళున్నారు. అంత డెప్త్‌గా రాస్తే కొన్ని పేజెస్‌కెళ్ళి మీ కింద కామెంట్ పెట్టిన వాళ్ళు గూడా ఉన్నారు. ఇది పర్టిక్యులర్ పర్సన్ రాసింది మీరు కాదు అని కొంచెం గుర్తుపట్టిన వాళ్ళున్నారు. గుర్తుపట్టని వాళ్ళున్నారు.
అలా అని దాని మీద ఆనందం లేదు, దీని మీద బాధ లేదు. మెయిన్ ఏంటంటే మనం దీని నుంచి ఏది ఆశించడం లేదు కాబట్టి పోయేటోడు పోతుంటాడు, జరుగుతుంటాయి. మనమేంటో మనకు తెలుసు. సో, ఈ మీ మీ అనుకున్న టార్గెట్ ఇన్‌స్పైర్ చేయడం అంతే. ఇగ అంతే. చదివిన వాడికి మనమే రాసాం. మనం ఇంకొకటి రూపంలో ఇప్పుడు ఒక పేజ్‌కెళ్ళి చూస్తే వాడు రాసినవి ఏవి రీచ్ ఉండదు. మనం కాపీ చేసి పెట్టింది ఒక్కటే వాడికి లక్షల్లో రీచ్ వచ్చినప్పుడు నాకు ఒకసారి గర్వంగా అనిపిస్తది. అవును. ఓకే. అంతమంది అదేదో గంజాయి పొలంలో తులసి మొక్కలాగా ఉంటుంది మన కొటేషన్‌ల. మీ టార్గెట్ రీచ్ అయితది. రీచ్ అయితది. వాడు ఎన్నో ఒక 100 కొటేషన్‌లు రాసింటాడు. అవేవి రీచ్ ఉండవు. ఏదైతే నన్ను కాపీ కొట్టి తీసుకుపోయి అదే పెట్టింటాడో అదే రీచ్ ఉంటది. అది మళ్ళీ తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తది. ఇది అని నాదే అని వస్తదో లేక నాకు తెలియకుండా వస్తదో అంటే ఆటోమేటిక్‌గా రీచ్ అవుతది కాబట్టి నా దగ్గరికి వస్తది. బుక్ రాసారు కదమ్మా! సో, అందులో లవ్ స్టోరీ ఉందంటే ఉందన్నారు. సో, ఏదైనా లవ్ స్టోరీ గురించి షార్ట్‌గా ఏమైనా చెప్తే? కథలో లవ్ స్టోరీ ఎలా ఉంటదంటే వానాకాలంలో మొదలై ఎండాకాలంలో ముగిసే కథ అయితే కాదు. ఓకే. దీంట్లో ప్రేమ గురించి గాని, ప్రేమ కథ గురించి గాని చాలా డెప్త్‌గా ఉంటుంది. కొటేషన్స్ కూడా గమనిస్తే చాలా వరకు ఇన్‌స్పిరేషన్ కొటేషన్స్ ఎన్ని ఉంటాయో నా లవ్ కొటేషన్స్ కూడా అన్నే ఉంటాయి. అవునవును. అవును. దాంట్లో మెయిన్‌గా ఏంటి అంటే ఒక 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 సింపుల్ లైన్ చెప్పాలి అంటే ఆహ్, ఒంటరిగా బతకలేక పుట్టేది ప్రేమ కాదు. ఒక్కటవ్వాలనే 2 హృదయాలు పడే తపన ప్రేమ అని ఒక లైన్ ఉంటుంది మన బుక్‌లో. ఓహ్! స్టోరీలో ఏంటి అంటే రియల్ లవ్ ఏంటి? ఒక లవ్ స్టోరీ కూడా కేవలం ఒక ఒక టీనేజ్‌లో కలిగే లవ్ స్టోరీ కాదు. హ్మ్. ఇంతకుముందు కూడా ఒక కొటేషన్‌లో రాసింది ఏంటి అంటే 25 ఏళ్ల తర్వాత పుట్టే ప్రేమలో వ్యత్యాసం ఎక్కువ ఉంటుంది అని పెట్టా. సూపర్. ప్రేమకి ఒక పర్టిక్యులర్ లిమిట్ గాని, ఒక పర్టిక్యులర్ టైం గాని ఏముండదు. 25 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కడికి ఈ ప్రేమ కథ కనెక్ట్ అయితది. ఓకే. ఏదో ఇంటర్మీడియేట్ చిన్న పిల్లల ప్రేమ కథ అయితే కాదు. మెచ్యూరిటీ లవ్ స్టోరీ. మెచ్యూరిటీ లవ్ స్టోరీ. అది అర్థం అవ్వాలి అన్నా కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. ఈ జనరేషన్‌కి బాగా తెలియాలి. ఇప్పుడు జనరేషన్‌కి అంటే నేను ఈ మధ్య కాలంలో విన్నది ఏంటి అంటే, ఒక పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి ఫోటోలు కడిగి ఇంటికొచ్చే లోపలనే పెళ్ళిళ్ళు క్యాన్సెల్ అయిపోతున్నాయని విన్నా. అవునవునవును. విడిపోతున్నారు. వెళ్ళిపోతున్నాయి. అలాంటి సిట్యుయేషన్‌లలో రియల్ లవ్ ఎక్కడుంది? రియాలిటీ ఎక్కడుంది? దానికి సంబంధించిన దాని గురించి డీప్‌గా ఎంత డెప్త్‌గా ఎంత కుదిరితే అంత లోతుగా రాశాను. ఓకే. అది చదివి అర్థం చేసుకున్నోళ్ళకి చాలా గుర్తుండిపోతది స్టోరీ. సూపర్ అన్న. అలానే గుర్తుండాలి అందరికి. నేను కూడా ఊహించలేదు. నేను రాసిన కాన్సెప్ట్‌లో లవ్ స్టోరీ అనుకోని రాసినప్పుడు, నేను ఇన్‌స్పిరేషన్‌గా రాయాలి ఒక స్టోరీని అని అనుకోని పోతున్నప్పుడు లవ్ స్టోరీ ఉండాలని పెట్టింది. దీన్ని ఇది డామినేట్ చేసింది ఫైనల్. నాకనిపించింది ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ మొత్తం చదివిన తర్వాత నేను అనుకున్న మెయిన్ పాయింట్ కంటే కూడా లవ్ స్టోరీ ఎక్కువ డామినేట్ అయిపోయింది. ఓకే. ఓకే. అంటే చరిత్రనే ప్రేమ గదా! లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికిప్పుడు మీకొక ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 వచ్చినాయనుకుందాం. సో, దాంతో మీరేం జేస్తారు? చుట్టుపక్కల 2 కోట్లొస్తేనా ఒక 10, 15 చెస్ అకాడమీ బ్రాంచెస్ పెడతా. నేననుకున్నా మీరిద్దే చెప్తారని నేననుకున్నా. ఎందుకంటే ఆ పిచ్చున్నోళ్ళకి ఏది మాత్రం చేయగలరు. ఇప్పుడు నాకు రూ. 1,00,00,000 ఇస్తే నేను సినిమానే తీస్తా కాబట్టి మీరు కూడా ఇదే చేస్తారు. సో, ఎక్స్‌పెక్టెడ్ ఆన్సరే. థాంక్ యూ సో మచ్ అన్న. మీ వాల్యుబుల్ టైమ్ నాకిచ్చినందుకు. అండ్ కర్నూలు నుంచి ఒక గొప్ప ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉన్నాడు, రైటర్ ఉన్నాడు, ఆథర్ ఉన్నాడు. అండ్ బుక్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా పెద్ద పేరు రావాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్. థాంక్ యూ సో మచ్ అన్న. మేము మీ టైం మాకు స్పెండ్ చేసినందుకు. అండ్ బ్రాండ్ టాక్స్ ఎలా అనిపించింది ఒక్కసారి చెప్తే తెలుసుకోవాలనుంది. బ్రాండ్ టాక్స్ ఎలా ఉంది అంటే కొత్తగా ఎవరైనా బాగా డెవలప్ అవ్వాలి, ఏదన్నా ముందుకు రావాలి అనుకున్న వాళ్ళకి ఈ కెమెరాస్ గానీ, లైటింగ్స్ గానీ వీటి గురించి తెలియదు. వాళ్ళని బయటికి రావాలంటే వాళ్ళేదో చిన్న చిన్న ఫోన్స్‌లో తీసుకొని కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇంత పెద్ద స్టూడియో పెట్టి వాళ్ళని ముందుకు తీసుకురావాలని మీరు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది. అలాంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు థాంక్స్ చెప్పాలి. అయ్యో! నాలాగే ఎంతో మందిని మీరు బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇదే బ్రాండ్ టాక్స్ అనేది చాలా గొప్ప ఎయిమ్‌తో స్టార్ట్ అయింది. ఇది ఇలానే ముందుకెళ్ళాలి. నేనే కాదు నాలాంటోళ్ళని ఎంతో మందిని తీసుకొచ్చి మీరు తెలియని ప్రపంచానికి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ బ్రాండ్ టాక్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అన్న. థాంక్ యూ. మీరు కూడా ఒక బ్రాండే. సో, మా దృష్టిలో బ్రాండ్ అంటే మేము ఫస్ట్ నుండి చెప్పిందే. సో, బ్రాండ్ అంటే నచ్చిన పని చేస్తూ, నచ్చిన చోట ఉంటూ, వచ్చిన దాంతో సంతోషంగా ఉన్న ప్రతి వ్యక్తి ఒక బ్రాండే. సో, నెక్స్ట్ వీక్ ఒక బ్రాండ్ పర్సన్‌తో మీ ముందుకొస్తాం. థాంక్ యూ.